హరి ఓం నమ శివాయ. శంకర పరమేశ్వర కైలాసవాస పాహి మాం పాహి. చంద్రశేఖర జటాధర గంగాధర పార్వతీ మనోహర. భగవంతుడికి వేల పేర్లు. ఏ పేరులో పిలిచినా భగవంతుడు పలుకుతాడు. ఏ పేరైనా మనం ఎలా తలుచుకున్నా కూడా అది భగవంతుడి పేరే అవుతుంది. ఇలా సర్వసృష్టిలో ఉన్నటువంటి సర్వజీవరాశుల్లో ఉన్నటువంటి శ్రీమన్ నారాయణుడు తాను అందరికీ బంధువే. అందరికీ బంధువు పరమాత్ముడు. అందరిలో ఆయన ఉన్నాడు కనుక, ఆ అందరిలో మనం ఉన్నాడు కనుక సహజంగా మనం కుటుంబ వ్యవస్థలో చూస్తే మా బిడ్డల తర్వాత వాళ్ళ బిడ్డలు అంటే వాళ్ళ మనవాళ్ళు అనేటువంటి ఎందుకు ఉంటుంది? మన సంతతి మన వారసత్వం, ఇలా అనేక రకాలుగా మనం చెప్పుకొని ప్రేమ వాత్సల్యాన్ని కలిగి ఉంటాం. కానీ పరమాత్మ కూడా అదేవిధంగా సకల జీవరాశుల్లో చైతన్య శక్తిగా ప్రాణశక్తిగా నేనున్నాను కనుక వాళ్ళంతా నా బిడ్డలు అని చెప్తాడు శ్రీమన్నారాయణుడు. తేజస్విని గురువుగారు భాగవతం చెప్పారు గత తరగతిలో. ఆమె ఏ విధంగా వైకుంఠం నుంచి వస్తున్నాడు నారాయణుడు అని చెప్తే, నారాయణుడు వెనకాల ఈమె ఉంది. మరి శ్రీమన్నారాయణుడు ఈ బంధుబాంధవ్య ప్రీతితో భర్త అర్ధాంగి అయినటువంటి తన ధర్మపత్ని వెనకాల ఉంది. ఆమె చీర పట్టుకున్నాడు. ఆ చీర పట్టుకున్నప్పుడు అలా వస్తుంటే ఆయనకి ఆలోచన రాలేదా అని అడిగింది. గ్రామస్తులారా, అందరూ కూడా గ్రామవాసులు కనుక సరళ భాషలోనే మనం చెప్పుకుంటాము. గ్రాంధిక భాష అవసరం లేదు కనుక, ఎందుకు అందరికి అర్థం కావాలి కాబట్టి పద్యాలన్నీ కూడా అనేక వ్యాకరణబద్ధమై ఉంటాయి, ఛందోబద్ధమై ఉంటాయి. ఇలాంటివి పద్య రూపాల్లో ఉంటాయి మామూలుగా. శ్రీమన్నారాయణుని గురించి ఇప్పుడు మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏమంటే భక్త పరాధీనుడు, స్థితికర్త భక్త పరాధీనుడు. భక్త పరాధీనుడు అంటే ఏమి? భక్తుల పాలిట సర్వము తానైన వాడు, భక్తులకు మాత్రమే సర్వము తానైనటువంటి వాడు శ్రీమన్నారాయణ. ఇప్పుడు పిలిచింది ఒక భక్తుడు, అతను కూడా ఆయనే ఉన్నాడు కదా. ఎప్పుడైతే భక్తుడి పిలుపు ఆర్ద్రతతో, దీనంతో, అతి బాధతో, తపనతో, ఆందోళనతో, భయంతో విలపిస్తూ ఆ యొక్క విలాపనలు ఆయనకి కానీ వినపడిందంటే ఇక ఆయన సర్వం మర్చిపోతాడు. భక్తుడు ఏ విధంగా పిలుస్తున్నాడు తన్ని అనేదే గమనిస్తాడు ఆయన. అందుకే భక్తుల పాలిట పెన్నిది. ఆయన యొక్క ధర్మాన్ని ఎట్లా నిర్వహిస్తున్నాడంటే, ఇది మానవులకు ఒక పెద్ద మంచి జ్ఞానం కావాలి. ఎందుకంటే ఎవరైనా ఒక బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతకు తనవారు పరవారనే భేదం లేకుండా దాన్ని నిర్వహించాలి. అలా నిర్వహించగలిగిన వాళ్ళే నిజమైనటువంటి నాయకులు, నిజమైనటువంటి తెలివైన వాళ్ళు, సమర్థులు అని. ఇక్కడ పరమాత్మనే మనకు చేసి చూపెడుతున్నాడు. ఇంకెంతకంటే ఏం కావాలి మన దర్శనం? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తున్నాడు. అంటే ఏమి? ఆపదలో ఉంటే తన భార్య, బిడ్డలు, అవి అందరూ బంధువులు అన్నీ ఏమీ గుర్తురాదు కదా, రాకుండా వచ్చేస్తున్నాడు కదా. ఇది చాలదా ఆయన ధర్మానికి? అద్భుతమైనటువంటి ధర్మానికి ఆయన ప్రతిరూపమైన వాడు శ్రీమన్నారాయణుడు. పరమేశ్వరుడైనా పరబ్రహ్మ అయినా ఎవరైనా అంతే. దేవతలంతా కూడా ఇలాగే ఉంటారు. శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే ఆ పిలుపు విన్నాడో, ఇక భార్య ఏం చేస్తుందో, అర్ధాంగి వెనకాల ఉందో, ఎవరెవరు ఉన్నారో ఏమీ ఆయనకి అవసరం లేదు. అవసరమైంది ఒకే విషయం, ఏకాగ్రత. ఆ ఏకాగ్రత ఏమిరా అంటే, ఎవరైతే తన బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి, దుఃఖాల్లో ఉండి, ఇతరుల చేత పీడించబడుతూ ఇలా ఎవరు పిలుస్తారో పరిగెత్తుకుంటూ వస్తాడు. అదే అనుకుంటుంది ఆ తల్లి. ఏమనుకుంటా ఉంది? నేను అర్ధాంగిని, భార్యను, ధర్మపత్ని, అందులో శ్రీ మహాలక్ష్మిని, నేనిచ్చిన అనేక ఆభరణాలు, దివ్యాభరణాలు ధరించి నీవు బాగా వెలిగిపోతూ ఉంటావు.
ఆయన అది కూడా తెలుసుకోకుండా నన్ను వదిలేసిపోతున్నావేంది స్వామి అని అనుకుంటుంది ఆమె. అనుకోని మళ్ళీ ఏమవుతుంటుంది, మళ్ళా చెప్తుంది, ఏమనుకుంటుందంటే, ఎవరు ఈయన భక్తవశుడు అంటే మీ భక్తులకు మాత్రమే వశమై ఉంటాడు నిత్యం, అది ఆయన ధర్మం. ఆ ధర్మానికి ఎప్పుడు కట్టుబడి ఉండేవాడు తన భర్త అని ఆమె తెలుసుకుంటుంది. తన భర్త ఎప్పుడైనా ధర్మానికి మాత్రమే కట్టుబడి ఉంటాడు. ఏంటి దాని ధర్మం? ఆ ధర్మం స్థితికర్త అంటే ఎవరినైనా ఆపదలో ఉండేవాళ్ళని రక్షించడమే, దుర్మార్గులను శిక్షించి మంచి వాళ్ళని రక్షించడం, ఇది ఆయన బాధ్యత. ఎంత చక్కగా తన బాధ్యత నెరవేరుస్తారంటే ఈయన శ్రీమన్నారాయణుడు మానవులకు ఇది ఒక ఆదర్శం కావాలి. మానవులు జ్ఞానం పొందాలి. ఒక బాధ్యత మనం చేపట్టాక దానికి ఆత్మసాక్షిగా, ఆత్మశుద్ధితో, ఆత్మ ప్రశాంతతతో, మహానందంగా, పరమానందంగా భావించి చేయగలిగితే అది నిజమైనటువంటి విద్యుక్త ధర్మం. విద్యుక్త ధర్మం అనబడేది అది అది నిజమైనటువంటి విద్యుక్త ధర్మం. అప్పుడే అది సత్యవంతుడు, ధర్మవంతుడు, నీతివంతుడు అని చెప్పుకోవచ్చు. లేదంటే చెప్పుకునే అర్హత ఉండదు. ఊరికే అధికారులు ఉండాము అనుకుంటే ఉంటారు, అది కాలస్వరూపంలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నారాయణ గురించి మనం చెప్పుకుంటాం. శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు, ఆయన స్థితికర్త, సృష్టి అంతా తానే ఉన్నవాడు. ఈ వస్తుంటే నన్ను పట్టించుకోండి ఏమైనా బాధపడి, అయ్యో నా పైట చెంగ పట్టుకుని లాగుతున్నాడు. ఆయన లాగుతుంటే ఏమైపోతుంది, బయట జారిపోతే ఏమవుతుంది ఆమెకు తెలుసు. స్త్రీలకు మానమే ముఖ్యం కదా. కనుక ఈ యొక్క దేహాన్ని బయట పడిపోతుందేమో, నాయన స్వామి వదులు మహానుభావ అని అంటుంటే కూడా వినిపించుకోవడం లేదు. ఆయన లాక్కొని పోతున్నాడు. ఎప్పుడైతే ఈమెకి చెమటలు పట్టిపోతుందో ఆ చెమటలను కూడా ఈయన ఏం చేస్తున్నాడు, ఒక మాయని పంపించాడు, ఆయన విష్ణు మాయ. అవి నెక్కెట్టగలగా మరి చెమట కూడా ఆమెకు ఆ ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. కానీ ఇక్కడ పెరుగుతున్నాడు గజేంద్రుడు. ఏమనుకుంటుంది ఆ తల్లి అంటే, ఏ స్త్రీ అయినా, ఏ కుల స్త్రీ అయినా, ఏ భక్తురాలైనా ఏ ఆపదలో చిక్కుకొని దీనాలాపనలు, దీనావస్థలో ఉన్నటువంటి ఒక స్త్రీలు మూర్తులు ఎవరైనా ఈయన పిలిచారేమో, అందుకని తన ధర్మాన్ని నిర్వర్తించడానికి అన్ని మర్చిపోయాడు, సకలం మర్చిపోయాడు, వదిలేశాడు. ఏమది? తన ధర్మం నిర్వర్తించడం అవసరం అనుకుంది మళ్ళీ. ఎందుకు? నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.